వరలక్ష్మి అయితే అక్కడ అలా ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అదే ఆటోలో విష్ణు అయితే డ్రైవర్గా వచ్చి ముఖంకి కర్చీఫ్ కట్టుకొని వస్తాడు. మేడం ఏడకు పోవాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు వరలక్ష్మి అయితే జూబ్లీ హిల్స్కి పోవాలి అని చెప్పి అంటుంది. సరే మేడం రండి, 500 అవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అదేంటి జూబ్లీ హిల్స్కి 100 రూపీసే కదా అని చెప్పి అంటుంది. లేదు మేడం రండి అని చెప్పి అంటే నేను రాను, వెళ్ళిపోయి ఇంకో ఆటో చూసుకుంటానని చెప్పి వరలక్ష్మి అంటుంది. దాంతో అక్కడ ఉన్న విష్ణు అయితే ఇలా అంటూ ఉంటాడు. అరే మేడం కత్తిలా ఉన్నారు, రండి మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు వరలక్ష్మి అయితే తన చెప్పు తీసుకుని రే ఎవడరా నువ్వు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి కొట్టబోతూ ఉంటే ఇంతలో విష్ణు అయితే వరలక్ష్మి ఆగాగు, ఎవరనుకున్నావు నేను అని చెప్పి కర్చీఫ్ టోపీ తీస్తాడు. అది చూసేసరికి వరలక్ష్మి అయ్యో విష్ణు గారు ఏంటిది అని చెప్పి అంటే ఏం లేదు సరదాగా అని చెప్పి విష్ణు అంటాడు. అలా విష్ణు వరలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా ఉండి విష్ణు అయితే తన ఆటోలో వరలక్ష్మిని ఎక్కించుకొని వెళ్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఆటోలో అలా వెళ్తూ ఉంటారు. ఇక వరలక్ష్మితో విష్ణు అయితే వరలక్ష్మి విషయంలో విష్ణు పూర్తిగా మారిపోయి వరలక్ష్మితో హ్యాపీగా ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.